నేను అరవింద్ని పెళ్లి చేసుకోవడం కృష్ణవేణి అక్కకి ఇష్టం లేదంటే? నువ్వు చెప్తున్నట్టుగా కృష్ణవేణి వదింది అంత చీప్ క్యారెక్టర్ కాదు త్రిష. అరవింద్ త్రిషల పెళ్లి ఆ బ్రహ్మరుద్రాదులు చాపినా ఆగదు. మీ మావయ్య గారికి నీ మాట అంటే వేదం. ఆయన దగ్గర కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకు. చూడు కృష్ణవేణి, నేనింత హార్ష్గా మాట్లాడుతున్నాను అంటే నువ్వు స్వార్థంతోనే త్రిషతో బిహేవ్ చేసుంటావని నేను 100% నమ్ముతున్నాను. మళ్ళీ మనిద్దరి మధ్య త్రిష అరవిందుల మ్యారేజ్ డిస్కషన్ రాకూడదు. ఒక్కవేళ వస్తే ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో ఉండే ఆఖరి రోజు అదే అవుతుంది. గుర్తుపెట్టుకో. ఈ జమీందారీ పేరు ప్రతిష్టలకు భంగం చేసే ఎవరికైనా అలాంటి శిక్ష తప్పదు. గుర్తుపెట్టుకో. అరవింద్, ఏంటి వదిన ఇదంతా? అరవింద్, నేను త్రిషతో. పాపం త్రిష షాక్ అయిపోయింది వదిన. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాక పిచ్చిదైపోతుంది వదిన. వదిన, లవ్ అంటే కొంతమందికి జస్ట్ టైం పాస్, ఇంకొంతమందికి ఫిజికల్ అట్రాక్షన్, ఇంకొంతమందికి ఇన్ఫాచ్యుయేషన్. బట్ నాకు లవ్ అంటే డ్రీమ్ వదిన. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాను. త్రిష నా కలల రాణి, నా డ్రీమ్ గర్ల్. నాది ట్రూ లవ్ వదిన, ట్రూ లవ్. తను అమ్మ దగ్గరికి వెళ్ళి మీరు తన్ని టార్చర్ పెడుతున్నారని, ఈ పెళ్లి మీకు ఇష్టం లేదని చెప్పారని చెప్పి ఏడ్చింది. ప్లీజ్ వదిన, మీరలా మాట్లాడకండి. త్రిష మీద, త్రిష ఫ్యామిలీ మీద నాకు నమ్మకం ఉంది. మీరిలా నిందలు వేసి మాట్లాడుతుంటే తను తట్టుకోలేకపోతుంది. ఒకవేళ తను హర్ట్ అయ్యి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను బ్రతకలేను వదినా. ప్లీజ్. అరవింద్, నువ్వలా మాట్లాడకు.
నేనెప్పుడు నీ మంచి కోసమే ఆలోచిస్తాను. అవును వదిన, మీరు నాకు అమ్మ. ఈ కొడుకు కోసం మీ మనసులో త్రిష మీద ఎలాంటి నెగటివ్ ఫీలింగ్స్ ఉన్నా చంపుకోండి. తప్పు చేస్తే దండించే హక్కు ఈ చేతికుంది, అలాగే దీవించే హక్కు ఈ చేతికుంది. ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుందని నన్ను దీవించండి వదినా. త్రిషకి నాకు పెళ్లి జరుగుతుందని దీవించండి వదినా. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. నిజంగా ఆ దేవుడు మీ ఇద్దరికీ రాసి పెట్టుంటే ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది అరవింద్, జరుగుతుంది. చాలా వదినా, మీ మాటే దేవతల ఆశీస్సులుగా తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాటి నింగిని తాకి అంతులేని అనురాగం నేలలోకి నిలువున తోసి నువ్వు చేసిన ఈ త్యాగం ఏ తీరం చేరుస్తుందో సాగుతున్న ఈ పయనం ఏ దైవం కరుణిస్తుందో శాపమైన ఈ తరుణం ఇక అత్తారింటికి దారేది ఎప్పుడు తీరేది అనుబంధాలెప్పుడు చేరేది ఇక అత్తారింటికి దారేది. అమ్మ కనకదుర్గమ్మ తల్లి, ఈ ఇంటిని నా మరిది జీవితాన్ని కాపాడు తల్లి.
చూస్తుంటే ప్రపంచంలోని జనాల బాధంతా నీ మొహంలో కనిపిస్తుందక్కా. మొహంలో బాధున్నా నీ మైండ్లో నన్ను చంపేయాలన్నంత కసుంది కదా. కానీ ఏం చేయలేవు. చూడక్కా, నేను నీకు ముందే చెప్పాను, నువ్వు నా మాట వినలేదు. ఈ ఇంటి కోడలిగా కాదు, పని మనిషిని కూడా కానివ్వను అంటూ నా మీద ఛాలెంజ్ చేశావు. ఈ ఇంటి కోడలు ఎలాంటి అమ్మాయి వస్తే నీకెందుకు చెప్పు? నువ్వు నీ శక్తిని ఎక్కువగా ఊహించుకుంటున్నావు. పిచ్చోడిని పెళ్లి చేసుకుని, సారీ వంశీ గారిని, అదే మా బావగారిని పెళ్లి చేసుకుని గొప్ప త్యాగం చేశాను. ఈ ఇంట్లో నేనంటే అందరికీ గౌరవం, నేనేం చెబితే అది జరిగిపోతుందని నీ మీద నీకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నావు. మంచితనం ఎప్పుడూ అణుకుగా ఉండాలి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ జోలికి వెళ్ళకూడదక్కా. సరే, నువ్వు మంచితనంతో నీ వ్యక్తిత్వంతో ఇంట్లో స్థానం సంపాదించుకున్నావు. అది నీ స్టైల్. ఎలాగైనా సరే ఈ ఇంటి కోడలు కావాలన్నది నా టార్గెట్. దానికోసం ఎన్ని రాంగ్ రూట్స్ లోనైనా వెళ్తాను. ఇది నా స్టైల్. ఇంత దూరం వెంటాడి వేటాడి వచ్చావు. ఇప్పుడు నా గురించి నిజం తెలుసుకున్నాక ఊరుకుంటావా? అస్సలు ఊరుకో. అది నాకు తెలుసు. అందుకే డోస్ పెంచాను. రత్నప్రభ ఆంటీ దృష్టిలో నీ క్యారెక్టర్ పూర్తిగా బ్యాడ్ కావాలని జస్ట్ ఏడుపు నాటకం ఆడాను. సక్సెస్. నీకు వార్నింగ్ ఇస్తున్నప్పుడు నేను చాటుగా ఉండి మొత్తం చూశాను. ఇంక నా గురించి నువ్వు ఏ ఒక్క ఎంక్వైరీ చేసినా, నా గురించి మళ్ళీ బ్యాడ్గా చెప్పడానికి ట్రై చేసినా నువ్వే ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అదెలాగో తెలుసా? రత్నప్రభ అంటే స్వయంగా మెడపట్టుకుని బయటకు గెంటేస్తుంది. అప్పుడు ఈ ఇంటి పెద్ద కొడలు పోస్ట్ పర్మనెంట్ గా ఊస్టింగ్. రత్నప్రభ అంటే దృష్టిలో నీ స్థానం ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది? తను ఆ రేంజ్లో మాట్లాడింది అంటే నువ్వింకా కిక్కురు మనకుండా ఉండాలన్నమాట. నాకు అరవింద్కి నిశ్చితార్థం కాదు, పెళ్ళయ్యే వరకు నువ్వు ఈ కండిషన్లోనే ఉండాలని ప్లాన్డ్గా ఆలోచించి నేను ఏడుపు నాటకం ప్లే చేశానక్కా. మైండ్ బ్లాక్ అయిపోయింది కదక్కా. నిన్ను అమ్మా అని అభిమానించే అరవింద్ కూడా చివరికి వెక్స్ అయిపోయాడు కదక్కా. మా పెళ్లికి అడ్డు రావద్దు వదినా అని ప్రామిస్ చేయించుకున్నాడు కదా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది కదక్కా. సో ఇప్పటికైనా నీ కర్తవ్యం నువ్వు తెలుసుకుని
భారతదేశం నా మాతృభూమి, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని చిన్నప్పుడు స్కూల్లో ప్రతిజ్ఞ చేసినట్టుగా నా పాత్ర ఎక్స్ట్రాలు చేయకూడదు, వంశీని చూసుకోవడం నా బాధ్యత, మిగతా విషయాలు నాకు అనవసరం అని మనసులో ప్రతిజ్ఞ చేసుకుంటూ నా పెళ్ళయ్యే వరకు ఆడియన్లా చూస్తూ ఉండు. జస్ట్ వాచింగ్, నాట్ సర్చింగ్. ఓకే? ఫైనల్ గా నేను నీకు చెప్పేదొక్కటే, మన దారులు వేరు, మన టార్గెట్స్ వేరు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళడం బెటర్. కాదు కూడదు, నా దారికి అడ్డొస్తాను అంటే నీ కర్మ. ఇంట్లోంచి గెంటించుకోవడానికి రెడీగా ఉండు. త్రిష, దారులు వేరేనా? ఫైనల్ గా మనం వెళ్లాల్సిన దారి మంచిదైతేనే నీ టార్గెట్ రీచ్ అవుతావు. లేదంటే ఫైనల్ గా ఏ దారిలోకి వెళ్లాలో నువ్వు నేను కాదు, ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు. నాకిక వేరే దారిలే తాతయ్య. నూట 50 ఏళ్ల క్రితం నాటి తులసికోట గురించి ఇన్ఫర్మేషన్ ఒక్క రత్నప్రభ గారికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు తాతయ్య. అసలు అది తులసికోట సమాధా? సమాధే తాతయ్య. 150 ఏళ్ల క్రితమే ఆ సమాధిని ఎవరూ కదిలించకుండా ఉండటానికి తులసికోటను అటాచ్ చేసి పెట్టారు. తులసికోట అయితే పవిత్రమైనది, సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. అలా అయితే ఎవరూ పెకలించలేరని ఆ జమీందారు పాత తరం వాళ్ళు ఆలోచించారన్నమాట. అవును తాతయ్య. ఆ సమాధిని కదిలించిన తర్వాతే ఆ జమీందార్ ఫ్యామిలీ చాలా స్ట్రగుల్స్లో పడిందేమో అనిపిస్తుంది. అలాంటి పెద్ద సమస్యను నీ ద్వారా ఇప్పటికైనా సాల్వ్ చేసుకోకుండా వాళ్ళు ఎందుకిలా భయపడుతున్నారు మనోజ్? సమస్యకి పరిష్కారం లభిస్తుందో లేదో అనే తెలియని భయం రత్నప్రభ గారిలో ఉంది తాతయ్య. కానీ ఆ సమస్యను పరిష్కరించుకోలేకపోతే ఆ ఇంటి వారసుడు వంశీ జీవితాంతం పిచ్చివాడుగా ఉండిపోతాడు కదా మనోజ్? అవును తాతయ్య. వంశీ జమీందార్ వంశానికి ఏకైక వారసుడు. ఫ్యూచర్లో బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకోవాలి. నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళాలి మనోజ్. వాళ్ళ భయాలు పోగొట్టి వంశీని క్యూర్ చేయాలంటే సాహసంతో కూడిన నిర్ణయం తీసుకోవాలి. తప్పదు మనోజ్. వాళ్ళు వెనకడుగు వేస్తున్నా నువ్వు ముందడుగు వేసి సమస్యను సాల్వ్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నీదే మనోజ్. అన్ని వైపుల నుంచి అన్ని ప్రయత్నాలు చేశావు, కొందరి ప్రాణాలు పోయాయి. మీ అసిస్టెంట్ని మాత్రం కాపాడుకున్నావు. నీ ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది. ఇంత జరిగాక ఇంకా ఆలోచించేదేముంది? ఏదో ఒకటి తేల్చేయి మనోజ్. ఒక సైకాట్రిస్ట్గా వంశీ కేసు నీకో ఛాలెంజ్ మనవడా. గో అహెడ్. ఎస్ తాతయ్య, యు ఆర్ రైట్. ప్రతాపరుద్ర గారు 26 ఏళ్ల క్రితం సమాధి తెరిచి ఏం చూశారో నాకు తెలీదు. బట్ ఈరోజు సమాధి నేను తెరుస్తాను.